అమరావతి పనుల పునఃప్రారంభంతో రాజధాని గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రధాని సభకు వస్తున్న వారితో కోలాహలంగా మారింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు. అమరావతి పునర్నిర్మాణ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయి మరికొద్దిసేపట్లోనే మహోజ్వల ఘట్టం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారని మనం చూస్తాం. తండోపతండాలుగా ఈ వెలగపూడిలోని సభా ప్రాంగణానికి ప్రజలు వస్తున్న పరిస్థితి. రాయలసీమ, ఉత్తరాంధ్ర పాటు ఈ మధ్యాంధ్ర నుంచి రాజధాని రైతుల నుంచి అందరూ కూడా ఈ సభ కార్యక్రమానికి పండుగ వాతావరణంలో తరలి వస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు, ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు. అదే వాళ్ళందరితో కూడా మాట్లాడదాం. ఏమంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అమరావతి రాజధాని కోసం ఎలా ఎదురు చూస్తున్నారు? మేము విశాఖపట్నం వచ్చామండి. గతంలో ప్రభుత్వం అమరావతి ఇక్కడ నిర్మాణం చేయడం, రాజధాని నిర్మాణం చేయడానికి రైతులు భూములు ఇచ్చారు, చాలా సంతోషం. కానీ గత ప్రభుత్వంలో కొంతవరకు ఈ రోజు ఇక్కడ వచ్చామంటే రోడ్లు కానీ ఆ గతంలో అయితే ప్రభుత్వం చేసిన పనులు, అలాగే ఇప్పుడు భవనాలు చూసాం వచ్చేటప్పుడు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన. గత అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఇక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు కదా, ఒక రోడ్డు వేయలేదు, సంక్షేమం లేదు, ఏమీ లేదండి. ప్రజల్ని నాశనం చేశారండి. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మరి 9 మాసాలు ఇలా రాజధాని గురించి ప్రధానమంత్రిని కలవడం, ఆ నిధులు అడగడం, ఆయన వెంటనే నిధులు శాంక్షన్ చేయడం, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం మొదలెట్టడం. అదే కాకుండా ఎన్నికల ముందు ఏవైతే సూపర్ 6 చెప్పారో అవిని కూడా అభివృద్ధి చేస్తూ ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు కళ్ళుగా చూసుకొని మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది చాలా సంతోషమైన విషయం. మరి ఇలా రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వచ్చేటప్పుడు అందరిని కలిసాము, చాలా ఆనందం తెలియచేస్తున్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. ఇట్లా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి మళ్ళీ ఇప్పుడు అమరావతి రెండో విడత పనులు దాదాపు 50,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ మరొక 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఎలా చూడాలి? ఈ రోజును ఎంత రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎంత కీలకమైన రోజు కదా ఇది. నిజంగా అమరావతి రైతుల విజయం అండి ఇది. అమరావతి రైతులు ఎన్నో దీక్షలు చేసి ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన తర్వాత ఈ అమరావతి మళ్లీ పునర్నిర్మాణం చేయడానికి మోడీ గారు మనకు వచ్చారండి. ఇది కూటమి విజయం. చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో తపన పడి అమరావతిని 32 ఎకరాలు తీసుకుని 32,000 ఎకరాలు తీసుకుని అభివృద్ధి చేద్దామంటే 5 సంవత్సరాలు కంపలో ముళ్ళు కంపలో చెట్లు పెంచి ఉన్న రోడ్లను తవ్వేసి కాలువలను మంచి మంచి కాలువలను కూడా కప్పెట్టించి ఇంత నాశనం చేశాడండి. అమరావతి రైతులు శాపం తగిలి ఈ రోజున ఇంటికి పరిమితమయ్యాడు. ఈ రోజున మళ్ళీ అమరావతి రండి చేద్దాం ప్రజల గురించి అని ఒక పిలిపిస్తే ఆయన బెంగళూరు పారిపోయాడు. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా మనకి? లేదంటే అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కావాలా? ప్రజలు నిర్ణయించుకోవాలి. అక్కడ ప్రధానమంత్రి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి మన రాష్ట్రానికి నిజంగా అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నావు. ఏ రాజకీయాలు చేయడానికి వస్తావు తప్ప నీకు పని. ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే వెళ్ళవు. ఏ సింహాచలంకి ఎందుకు వెళ్ళావు? నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. ఈ రోజున అమరావతి ఎందుకు రాలేదు నువ్వు? మేము అడుగుతున్నాం. అమరావతి రైతులు ఎంతమంది నష్టపోయారు? ఆ రైతులకు ఎప్పుడైనా నువ్వు చేసావా? ఎన్ని దీక్షలు చేశారు? ఏ రోజు నేను వచ్చి మాట్లాడేవా? 3 రాజధానులు అని చెప్పి మూడు తిప్పుకుని కూర్చుని 3 ముక్కలాడావు. అది చాలా తప్పు. ఏ రోజునైనా ఇప్పటికైనా సరే నువ్వు తెలుసుకుని రా ప్రజలకు నీకు కావాలంటే. లేదంటే మానేసే. ఎవరు కూడా ఓటేయడు నీకు. ఎట్లా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఈ కార్యక్రమం ఎలా సాగుతోంది? మీకు ఏమనిపిస్తుంది ఈ కార్యక్రమం? చూస్తానికి చాలా చక్కగా ఉందండి. ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యం, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి మోదీ గారు మన దేశానికి రావడం, మన రాజధాని రావడం మనకు ఎంతో అదృష్టం. ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసి ఇంకా ముందు డెవలప్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. అలానే ఈ కూటమి ప్రభుత్వం వచ్చే కూడా అన్ని పనులు కూడా ముందుకి బాగా జరుగుతున్నాయి. ముందు ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ పోతే మనమే ఇబ్బంది పడతాం. కాబట్టి మంచి చేసే వాళ్ళని 10 మందికి చెబుదాం, చెడు చేసే వాళ్ళని 100 మందికి చెబుదాం. మన ధ్యేయంగా ఉండి ఈ యొక్క ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాన్ని అందరం కూడా చక్కగా చేసుకుందాం. మా ఊరి నుంచి 6 బస్సులు బయలుదేరినాయి. మేము కొప్పురావు ఊరు, గుంటూరు జిల్లా కొప్పురావు ఊరు 6 బస్సులు మా మహేష్ పూర్ణ గారి తరఫున వచ్చేసినాయి. వాళ్ళ గారికి ముందే మేము జేఏసీ కాపు సంఘాలు మేము వచ్చాం. అలానే చేపురోని శంకర్రావు నాయుడు గారు